రీతు చౌదరి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది మేడం. ఏడ్ చేసిన నేను. ఫేర్ కాదు అసలు అది. ఆయన పేరు సుమన్ శెట్టి పోయి ఉంటే బాగుండేది, అని రీతు వెళ్ళిపోయింది, కొంచెం బాధ అనిపించింది. నా గుండె కొట్టుకున్నది మేడం. ఎందుకు మరి రీతుని ఎందుకు ఎలిమినేట్ చేశారు? పవన్ గేమ్ ఏమైనా స్పాయిల్ అవుతుందని అనుకున్నారా? నిజంగానే ఓటింగ్ పరంగా తనకేం ఓటింగ్ పర్సంటేజ్ అనేది పడలేదా? లేలే, ఆమెకు ఓటింగ్ నిజంగానే పడలేదు. కానీ లాస్ట్ వీక్ మాత్రం సంజనకి నెగిటివ్ చేయడము, అసలు ఏం లేని విషయాల్లో ఆమె హైలైట్ చేయడం, సంజనని కొంచెం నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినట్టు. ఆ తర్వాత ఇంకొకటి ఓటింగ్, ఇప్పుడు కళ్యాణ్ లాస్ట్ 2 డేస్లోనే టాప్లో ఉన్న ఏమి పేరు ఏంది రీతు సడన్గా 2 రోజులు ఓటింగ్లోనే తక్కువ పడ్డాయి. ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్ ఒకటి రావడం బయటికి, అది తనుజ స్నానము ముఖం వాష్రూమ్లో వాష్ చేసుకున్న టైంలో పవన్ కళ్యాణ్కి ఇట్లా పుల్లబెట్టి ఇట్లా చేయడము, అప్పుడు రీతు ఉండిగిన ఏం స్టాండ్ తీసుకోకుండా నవ్వుతుండడము, అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది రీతు మీద అనేది. అంటే చిన్న చిన్న దానికి హైలైట్ చేసిన తను ఈ రీతు ఈ ఒక్క విషయాన్ని ఎందుకు వదిలేసిందని చెప్పేసి నెగిటివ్ ఇంపాక్ట్ 2 డేస్ ఓటింగ్ వల్లనే ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది అనిపించింది నాకు. అంటే కొన్ని వీడియోస్ లో బిగ్ బాస్ కావాలని అమ్మాయిని బయటికి పంపించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు, ఇదంతా స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నారు. లేదు మేడం, అది స్క్రిప్ట్ తెలియదు. కానీ మొత్తానికి అయితే నా గెస్ ప్రకారం అయితే డెఫినెట్గా ఫస్ట్ 2 డేస్ బాగానే ఓటింగ్ ఉండే, ఆమెకు టాప్ 3 టాప్ 4లో ఉండే. సడన్గా లాస్ట్ ఈ ఇష్యూ ఏదైతుందో టెలికాస్ట్ చేయలేదు, టెలికాస్ట్ చేసినా బాగుండేది అనిపించింది. దాన్ని కట్ చేసాడు, అది ఇన్స్టాగ్రామ్లో ఆడడం బాగా వైరల్ అయ్యి అది రీతు మీద బాగా ఇంపాక్ట్ పడింది అనిపించింది నాకు. ఒకవేళ పవన్ ఓటింగ్లో ఉంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండే మేడం. ఇప్పటి వరకు రీతు ఉంది కాబట్టి డిమాండ్ పవన్ ఆడట్లేదు, అతనికి ఏం వెనకబడిపోతుంది అంటారు. మొత్తానికి రీతు బయటకు వచ్చింది, మరి డిమాండ్ ఏ విధంగా ఆడతాడు? డిమాండ్ ఆడతాడు మేడం, మస్తు ఇప్పుడు భలే ఆడతాడు పోరాడు. కానీ వీళ్ళలేక అనవసరమైన ఆట కాకుండా మంచిగా ఆడుతాడు. లొల్లి పెట్టుకున్నా, రీతుతో లవ్ ట్రాక్ నడిపినా, రీతుతో ఫ్రెండ్షిప్ బాండింగ్ నడిపినా, ఏది నడిపినా ఆయన 100% ఇచ్చారు వాళ్ళిద్దరు. తర్వాత కొట్టుకున్నారు. కానీ రీతుకి ఇంపాక్ట్ ఎడబడిందంటే ఆ బాత్రూమ్ పుల్ల విషయంలో తప్ప నాకు వేరే విషయంలో అయితే అనిపించలేదు మేడం నాకు. తర్వాత వాళ్ళకి ఇచ్చిన టాస్క్ లో అంటే మనీ పర్సంటేజ్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడితే సంజన గారికి అర్హత లేదు అని చెప్పి మాట్లాడారు కదా ప్రోమోలో. అర్హత లేదు అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు మొత్తం ఐఏఎస్లు ఐపీఎల్స్ చదివిలో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు కదా, మిలిటరీ పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి సెల్యూట్ ఎక్కడ కొట్టలేడు. ఫస్ట్ క్యాప్టెన్సీ అయినప్పుడు సెల్యూట్ కొట్టలేడు. ఆ తర్వాత ఇప్పుడు ఓటింగ్ అయితే అంటే ఇప్పుడు ఫైనల్ దగ్గర అవుతున్నా అంటే ఫినిషింగ్ టైంలో సెల్యూట్ అనేది పోర్ట్రేట్ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు, నేను ఒక ఆర్మీని, నేను ఒక సోల్జర్ని, నన్ను ఓట్ చేయండి. ఇప్పుడు ఇలా సెల్యూట్ కొట్టాడు అనుకోండి, ఆపోజిట్ ఉన్న నాగార్జున సార్ అతనికి రీసెల్యూట్ కొట్టాడు అంటే ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడుద్ది. సో అది అనవసరం అనిపించింది. ఇప్పుడు నాగార్జున సార్ రాగానే అందరు నమస్తే పెడతారు, అతను జస్ట్ ఒక సెల్యూట్ తోటి ఓట్ని లాగేసుకుంటున్నాడు అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్ వేలో, అంటే అతను వేరేలా ఆలోచిస్తున్నాడు. పడుతుంది అని తెలిసిపోయింది అంటే క్లారిటీ వస్తుంది కదా మేడం. ప్రతి వీక్ సేవ్ అవుతున్నాడు, స్టార్టింగ్లోనే మధ్యలోనే స్టార్టింగ్ అవుతున్నాడు అంటే ఆయనకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఆయన ఇండైరెక్ట్గా ఇప్పుడు ఒక సెల్యూట్ తోటి ఒక ఓట్ బ్యాంక్ని పెంచుకుంటున్నాడు తప్ప తన దగ్గర గేమ్ లేదు. 100% చెప్పాలంటే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ కోటేశ్వర్లు చేసిరు, సంజనని జైల్లో వేసిరు. ఇప్పటికే సంజన జైల్లో ఎందుకు వేసారు తెలియదు, సంజన జైల్లో ఉంది. సో అది కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఈ పొట్టి సుమన్ శెట్టి ఏం ఆడాడు నాకు తెలియదు, కానీ ఆ భరణి ఏం ఆడాడు నాకు తెలియదు, కానీ మంచి కంటెంట్ చేసే వాళ్ళకు న్యాయం లేదు అనిపించింది. అనవసరంగా ఆమె సంజన బయటికి వెళ్ళిపోతా అని చెప్పినా కానీ బలవంతంగా ఉండి ఆమెని ఇబ్బంది పెడుతున్నారు అనిపించింది నాకు లాస్ట్కి. అంటే ఇప్పటి వరకు తనూజ అంటే తన సెల్ఫ్ గేమ్ ఆడుకుంది, కానీ ఇప్పుడు ఎక్కువగా పవన్ కి కళ్యాణ్ పడాలని సపోర్ట్ చేయదు. అది కన్నింగ్ గేమ్ అంటారు దాన్ని. కళ్యాణ్ పడాలని లాస్ట్ 2 వీక్ నామినేషన్లో లేడు, ఆయనకు ఇమ్యూనిటీ ఉంది కదా, నామినేషన్ రాలేడు, ఆమె నామినేషన్లో ఉంది. ఇప్పుడు ఒక అబ్బాయి సెట్ వేసింది అనుకో, అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు? అరే లైన్ క్లియర్ అవుతుందిరా, పోరి సెట్ వేసిందిరా అంటారు. ఆ తర్వాత అరే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారు, అబ్బా పోరి మనోనికి లైన్లో వచ్చేసిందిరా, ఇంకా ఓట్లు గుద్దడమే. ఆ వేలో ఆమె ఎవరు ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఏం చిన్నపిల్లలం కాదు, మనకు ఇది ఉంటుంది అనిపించింది మేడం. ఎందుకంటే ఇది చాలా దారుణం అనిపించింది. ఏవైతే ప్లానింగ్ చేస్తారు వాళ్ళిద్దరూ, ఈడేమో సెల్యూట్ కొట్టడం, ఆమె ఏమో లాస్ట్ అదేదో ఫస్ట్ నుంచే
డ్రెస్సులు వేయడం అలాంటి లవ్ పోర్ట్రేట్ అంటే అది కామన్గా వచ్చేది అనిపించింది. ఇప్పుడు షర్ట్ వేయడము, ఆ తర్వాత ఆడ ముఖం కడుక్కుంటుండే ఇలా వెళ్ళి చూడడం, ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది అంటే ఆ జెన్యున్ లవ్ స్టోరీ ఫీల్ లా ఉంటుంది. అది సీరియల్ డ్రామా ఆమె చేస్తుంటే ఈడేమో ఇంకో డ్రామా చేస్తున్నాడు అనిపించింది. కళ్యాణి వాడుకుంటుందా? కళ్యాణ్ని ఆమె వాడుకుంటుంది, వీడు ఆమెను వాడుకుంటున్నాడు 100% అది. ఇప్పుడు కళ్యాణి కాదు, తనుజ కాదు, మరి ఎవరు కప్పుని గెలుచుకునే రైట్ ఉంది వాళ్ళకి? నాకు డెమాన్ పవన్ లేకుంటే ఇమాన్యుయల్, సంజన, ఈ ముగ్గురిట్లో ఒక్కరికి మేడం. టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5లో డెమాన్ పవన్ ఫస్ట్ ప్లేస్ ఇస్తాను నేను. తర్వాత వచ్చేసి సంజన గారిని ఇస్తారా, ఎమాన్యుయల్ ఇస్తా, తర్వాత సంజనని ఇస్తా, తర్వాత పవన్ కళ్యాణ్ ఇస్తా, తర్వాత తనుజని ఇస్తా. ఎవరు ఎలిమినేట్ అవుతారైతే? ఇప్పుడు సుమన్ శెట్టి అవుతే బాగుంటుంది మేడం.